అతడు వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఒక్కసారి చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. హిజ్కియా అంటే దేవుడే నా బలం అని అర్థం. హిజ్కియా అంటే దేవుడు నీకు బలమై ఉండాలంటే, దేవుడు నీకు ఒక బలమైనటువంటి దుర్గముగా ఉండాలంటే బైబిల్ చెప్తుంది హిజ్కియా తన జీవిత ప్రయాణమంతటిలో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏముంచాడు చెప్పండి, చెప్పండి. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి, అప్పుడే ఆయన నీకు బలం ఇస్తాడు. శారమ్మ 100 ఏళ్ల వయసులో కూడా విశ్వాసము వలన బలము పొంది ఆ బలము వల్ల ఒక బిడ్డను కందటామే. దేవుడు నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీకు బలం ఇవ్వబోతున్నాడు. హిజ్కియాకు అలాంటి బలం ఇచ్చాడు. ఎందుకు? అతని ముందు రాజులలో కానీ అతని తరువాత రాజులలో కానీ అతని వలె దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు లేడు. అతడు యెహోవాను హత్తుకొని దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యమును గైకొనుచుండెను గనుక అతడు వెళ్ళిన చోటెల్లా దేవుడు అతనికి తోడుగా ఉండెను గనుక అతడు అన్ని విషయములలోనూ సక్సెస్ చూచుచుండెను. వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? నువ్వు యెహోవాను హత్తుకొని ఆయన వాక్యమును హత్తుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు తన బలము చేత నిన్ను నడిపిస్తూ నీ జీవితములో కలిగిన భయంకరమైన పరిస్థితులన్నిటిలోనూ అద్భుతమైన జయము నీకు ఇస్తాడు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద విశ్వాసం ఉండాలి. చెప్పండి ఆ మాట. స్తోత్రం చెప్పండి. మనుషుల్ని నమ్ముకున్నావా మోసపోతావు, ధనాన్ని నమ్ముకున్నావా దగా పడతావు, బలాన్ని నమ్ముకున్నావా భంగపడతావు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో విశ్వాసము పెట్టుకొనునో అతడు ధన్యుడు. ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడో, బలమిస్తాడో, అన్ని విషయాల్లో జయమిస్తాడో. ఆమేన్ చెప్పు. ఎవరు జయమిస్తారో? దేవుడే జయమిస్తాడన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. మన సంఘానికి ఒక సహోదరులు వస్తారు, చిన్నబాబు గారు అని చెప్పి. ఆయన జనవరి నెల నుంచి వస్తున్నారు. ఆయన వాళ్ళ బంధువులకు చాలా డబ్బు ఇచ్చారు. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కదా అని ఈయన ఆ కష్టాల్లో డబ్బు ఇస్తే ఆ ధనము తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అది తిరిగి రాని పరిస్థితి వచ్చిందట. సిస్టర్ ఇక్కడే ఉంది మన మధ్య. దగ్గర దగ్గర 7 సంవత్సరాలండి. ఏమండి, 7 సంవత్సరాలు, లక్షల రూపాయలు, కుటుంబంలో చాలా కొరత, చాలా లోటు, చాలా కష్టం వచ్చేసిందట. జనవరి నెలలో, డిసెంబర్ నెల 25వ తారీఖున క్రిస్మస్ వర్షిప్ అయిన తర్వాత జనవరి నెలలో మొదటి ఆరాధనకి ఆయన వచ్చినప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడాడంట. నీ ధనము ఎక్కడ స్ట్రక్ అయిపోయిందో, ఎవరి దగ్గర బంధించబడి ఉందో నేను వారితో మాట్లాడబోతున్నాను. నీది నీకు నేను తిరిగి అప్పగించబోతున్నాను అని ప్రభు మాట్లాడాడంట. స్తోత్రం. ఎందుకు ఆయన నాతో మాట్లాడలేదు? ఆయన ధనము ఎవరి దగ్గర స్టక్ అయిందన్న సంగతి నాకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చి ప్రేయర్లో కూర్చున్న వ్యక్తితో వర్షిప్లో ప్రభు మాట్లాడాడు. ఆయన చెప్తున్నారు, నేను ఆ మాట హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకున్నానండి. దేవుడు నాతో మాట్లాడాడని నమ్మాను. తర్వాత నా కుమారుడు వచ్చాడు. ఆయన మొదట దేవుని కార్యం జరగట్లేదని వెనకబడిపోయాడు. అలాంటి నా బిడ్డను ప్రభు దర్శించాడు. మేము కుటుంబ పరంగా ప్రార్థన చేసుకుంటున్నాం. చర్చ్ ఓపెనింగ్ ఒక 4 రోజుల ముందు ఒకరోజు పరిచర్యకు వచ్చి ఆయన చెప్తున్నాడు,
దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే మాకు రావాల్సిన ధనము సగం పైగా వచ్చేసింది, మిగిలింది కూడా దేవుడు రావడానికి ద్వారం తెరిచాడు. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం నీకు ఇచ్చాక ఆ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించాలా వద్దా? చెప్పండి. విశ్వసించాలి. ఆయన నమ్మాడు. పెద్ద ఉద్యోగస్తుడైన, చాలా కంపెనీస్లో ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తే. ఎప్పుడు కుర్చీలో కూర్చోవడం తెలుసంట కానీ కింద కూర్చోవడం తెలియదు అంటే. ఇక్కడ ప్రేయర్కి వచ్చిన దగ్గర నుంచి చక్కగా దేవుని కృపలో కింద కూర్చొని నేను ఆరాధన చేస్తున్నానండి. మాకు చాలా సంతోషంగా ఉంది. నేను, నా భార్య, నా కుటుంబం ఇక్కడికి వచ్చాక చాలా ఆశీర్వదించబడ్డాం. స్తోత్రం చెప్పండి. చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మాటను నమ్మితే అద్భుతం జరుగుతుంది. దేవుని మాటను నువ్వు విశ్వసిస్తే, ఆయన్ని హత్తుకొని జీవిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, నువ్వు వెళ్ళిన చోటెల్లా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు బలం ఇచ్చి నీకు జయమిస్తాడు. హిజ్కియా అనే మాటకు అర్థం చెప్పండి. దేవుడే నా బలం. చెప్పండి. ఎందుకు హిజ్కియాకు దేవుడు బలమై ఉన్నాడు? హిజ్కియాలో విశ్వాసం ఉంది. హిజ్కియాలో దేవుని వాక్యాన్ని పట్టుకునే ఒక కృప ఉంది. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి బాగలేదంటే, నీ పిల్లల పరిస్థితి బాగలేదంటే దేవుడు ఎందుకు ఆ నలుగుడు పెట్టాడో తెలుసా? దేవుని వాక్యము ద్వారా నువ్వు ఆయనలో కట్టబడతావనే కానీ నిన్ను బాధ పెడదామని కాదు. ఇక్కడైనా నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకుంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకు దేవుడు ఎందుకు బలం ఇచ్చాడు చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. వాక్యాన్ని, ఈరోజు వాక్యాన్ని ఎంతమంది పట్టుకుంటున్నారు? ఎంతమంది పట్టుకుంటున్నారు? వినండి, వినండి. మీరు దినదినము వాక్యం వింటూ 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 ఉండగా మీలో ఒక మార్పు రావాలి. అప్పుడు మీలో వాక్యం ఉన్నట్టు. మీలో వాక్యం ఉండడం అంటే అర్థం ఏమిటి? అపవాదికి కూడా వాక్యం తెలుసు, సాతానుకు కూడా బైబిల్ బాగొచ్చు, రిఫరెన్స్లతో సహా చెప్పేస్తాడు వాడు. నీలో వాక్యం ఎప్పుడు ఉంటుందంటే ఆ వాక్యం నీ లోపలికొచ్చి నిన్ను తొలగించి నీలో యేసును నిలబెడుతుంది. అది వాక్యం చేసే కార్యం. హల్లెలూయా. వాక్యం నీలోకి వచ్చాక నీ కోపం ఏమైపోయిందో, నీ ఆగ్రహం ఏమైపోయిందో, నీ అసూయ ఏమైపోయిందో, నీ దుర్మార్గత్వం ఏమైపోయిందో, నీ దుష్టత్వం ఏమైపోయిందో, నీ చెడుతనం ఏమైపోయిందో, నీ తొందరపాటుతనం ఏమైపోయిందో, ఒక మార్పు వచ్చింది నీ జీవితంలో. అంటే అర్థం నీలో ఏముందని? చెప్పండి. ఏముందని? గట్టిగా చెప్పండి. ఏముంది? వాక్యం ఉంది కాబట్టి నాలో ఒక మార్పు అనేది. ఒకవేళ నువ్వు వాక్యం విన్నా నువ్వు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నావంటే దాని అర్థం ఈ చెవితో వింటున్నావు, ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది. అందుకే నీలో మార్పు అనేది రాలా. హలో, స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. వాక్యం అంటూ వింటే నీ జీవితంలో ఏం రావాలి? మార్పు రావాలి. రెండో మాట, హిజ్కియాకు దేవుడు బలం ఇవ్వడానికి రెండవ కారణం తన జీవితంలో కలిగిన అన్ని పోరాటాలలో హిజ్కియా ప్రార్థనను పట్టుకున్నాడు. గట్టిగా చెప్పండి. ప్రార్థనను పట్టుకున్నాడు. భయంకరమైన క్యాన్సర్ రోగం వచ్చింది. మో చెయ్యి దాకా చెయ్యి లోపలికి వెళ్ళిపోయేదంట. మో చెయ్యి దాకా చెయ్యి లోపలికి వెళ్ళిపోయేదంట. శరీరం అంతా పురుగులు పట్టేసి ఉంది. అలాంటి పురుగులు పట్టేసి లోపల మాంసాన్ని పురుగులు తినేసిన ఆ దేహం, అంత భయంకరమైన దేహమో, మరణము వరకు నువ్వు వెళ్ళిపోతున్నావని యెషయా ప్రవక్త చెప్పిన వెంటనే హిజ్కియా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి చేతులెత్తి కన్నీటితో దేవునికి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన విని దేవుడు వెంటనే హిజ్కియాకు స్వస్థత ఇచ్చేశాడు. సమస్య రాగానే ముందు నేను ప్రార్థనే చేస్తానని చెప్పగలవా?
సమస్య రాగానే, కష్టము రాగానే, నష్టము రాగానే, ఇబ్బంది రాగానే, జీవితంలో భరించలేని ఒక పరిస్థితి రాగానే వెంటనే నేను మోకరిస్తాను, వెంటనే నేను మోకరించి దేవునికి ప్రార్థన చేస్తాను. అదే చేశాడు హిజ్కియా. అందుకే హిజ్కియాకు దేవుడు బలమిచ్చి భయంకరమైన క్యాన్సర్ రోగాన్ని స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో ప్రార్థన అనండి, అనండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటం. ప్రార్థన అంటే దేవునికి చెప్పుకోవటం. దేవునికి చెప్పుకుంటే నీకు ఒక దారి దొరుకుతుంది. దేవునికి చెప్పుకుంటే నీ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది. దేవునికి చెప్పుకుంటే దేవుడు నీ కోసం మార్గాలు తెరుస్తాడు. హలో, స్తోత్రం, స్తోత్రం. కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదు. నా మైండ్ బాగాలేదు, నాకు చిరాకు వస్తుంది, నన్ను ప్రార్థన చేయమని ఇబ్బంది పెట్టకు అని చెప్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవునికి చెప్పుకుంటే, మనసారా నీ కష్టమంతా నీ కన్న తండ్రికి చెప్పుకుంటే, ఆ పరమ తండ్రి నీ కష్టాన్ని చూసి, నీ కన్నీళ్లు చూసి ఆయనే దిగి వచ్చి నీకు బలం ఇచ్చి, నీకు తోడుగా ఉండి నీ పరిస్థితుల్లో అద్భుతాలు చేస్తాడు. విశ్వాసము ద్వారా హిజ్కియా బలాన్ని పొందుకున్నాడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. రెండవది ప్రార్థన. ఏంటి చెప్పండి, చెప్పండి. ప్రార్థన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము ద్వారా బలం వచ్చింది. రెండోది ప్రార్థన ద్వారా. ఒకసారి అయితే ఇక చివరి మాట నేను ప్రార్థన చేసేస్తాను. అష్షూరు రాజు హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చి దేశమంతా వీధి వీధికి ఇంటింటికి తిరుగుతూ, నేను చాలా గొప్ప రాజుని, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు నా చేతిలో ఓడిపోయారో, ఆయా దేశాల వాళ్ళు నమ్ముకున్న ఏ దేవుడు కూడా వాళ్ళను కాపాడలేదో, మీ హిజ్కియా రాజు ఏ పాటివాడో, మీరు నమ్ముకున్న ఆ దేవుడు ఏ పాటివాడో, మీ దేశమంతా కూడా నా చేతుల్లో వంగి లొంగి బతకాల్సిందే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అష్షూరు రాజైన సన్హెరీబు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి హిజ్కియా? ఏం చేసి ఉంటాడు చెప్పండి, చెప్పండి. శత్రురాజు వచ్చేసాడు. మిడతల దండంతా 2 లక్షల మంది సైన్యాన్ని తెచ్చాడంట. ఎంతమంది సైన్యాన్ని? 2 లక్షల మంది సైన్యాన్ని వేసుకొని హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చి హిజ్కియాను రెచ్చగొడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, హిజ్కియా తన ప్రజలను తీసుకుని డైరెక్ట్గా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి యెషయా గారికి కబురంపి, మరి ఇలాంటి పరిస్థితి ఉంది, ఆ దైవజనుడు కొంచెం ప్రార్థన చేయని దైవ సేవకునికి చెప్పి ఆ దేశమంతటా కూడా ఉపవాసం ఉండి చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన సమయంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కబురంపాడు, హిజ్కియా భయపడకో, అసలు సన్హెరీబు మీద నువ్వు కొబ్బరి పుల్ల కూడా, ఒక చీపురు పుల్ల కూడా నువ్వు ఎత్తక్కర్లేకుండా అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అతని యొక్క దేశములో, అతను నమ్ముకున్న ఆ దేవుడి గుడిలో అతని బిడ్డలే అతన్ని చంపేస్తారు అని చెప్పి దేవుడు కబురు పెట్టాడు. హలో, హిజ్కియా చేతికి మట్టి అంటుకుందా? స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినాల్లో మన దేశంలో కూడా అష్షూరురాజు సవాలు విసురుతున్నాడు. నేను మళ్ళీ వస్తాను, దేవుని ప్రజలు ఆరాధన చేసుకోకుండా చేస్తాను. నేను మళ్ళీ వస్తాను, దేవుని ప్రజలు సువార్త చెప్పకుండా చేస్తాను. నేను మళ్ళీ వస్తాను, మందిరాలు నిలబడకుండా చేస్తానని అష్షూరు రాజు సవాలు విసురుతున్నాడు. ఈరోజు నువ్వు ఒక హిజ్కియాలా నిలబడాలి. మనం ఒక హిజ్కియాలా నిలబడాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. మొత్తం మార్చి పాడేస్తాం, ఒక్కళ్ళు కూడా లేకుండా చేసి పాడేస్తాం అని చెప్పి
అష్షూరు రాజు దేవుని ప్రజల మీద సవాళ్ళు విసురుతున్నాడు. ఈ రోజుల్లో మేము విన్నామండి అన్నవాళ్ళు చేయి చూపించండి. అష్షూరు రాజు సవాళ్ళు మేము విన్నామన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి. ఏం చేద్దాం? హిజ్కియా వలె నిలబడదామా? ప్రార్థిద్దామా? దేవుని బలాన్ని పొందుకుందామా? దేవునికి స్తోత్రం. మనము లేచి నిలబడి దేవునికి ప్రార్థించి దేవుని సన్నిధిలో బలముగా నిలబడితే ఎవ్వడు తరమకుండా దుష్టుడు పారిపోయినట్లుగా అష్షూరు రాజును దేవుడు వెళ్ళగొడతాడు. దేవుని నామానికి మహిమ వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. యోనాతాను తన దాసుడితో అంటాడు, కొద్ది మంది చేతనే అయినను గొప్ప జనము చేతనే అయినను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? 10 మంది ఉన్నా దేవుడు గెలిపించగలడు, 10 లక్షల మంది ఉన్నా దేవుడు గెలిపించగలడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏమైనా అడ్డమా? ఈ దినాల్లో మనం ప్రార్థిద్దాం. లెట్ us స్టాండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అష్షూరు రాజుతో యుద్ధం చేయటానికి, మన బలమై ఉన్న దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి నమ్మకమైన వారిగా మనం నిలబడదాం. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయును గాక. లేచి నిలబడదాం అందరం. మన 2 చేతులు పైకెత్తి ప్రభు చూద్దాం. నీ బలము నేనే అని చెప్పావు తండ్రి, నీ బలము నేనే అని చెప్పావు ప్రభువా, నీకు స్తోత్రం నాయనా అని చెప్పండి. అందరూ చెప్పండి. ప్రభువా నీ బలము నేనే అని మాట్లాడుతున్నావయ్యా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. స్వరాలు తెరవాలి. నోరు తెరిచి ప్రార్థన చేయాలండి. దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడాడు కదా, ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడాలి. నీ బలము నేనే అని చెప్పవు తండ్రి. బలము తనదని యెహోవా చెప్పెను. బలము తనదని యెహోవా 2 మారులు చెప్పెను. ఈ లోకములో బలవంతులు అనబడిన వారికి కూడా బలం ఇచ్చిన వాడు ఆయనే. ధన బలాన్ని చూసి, ఇంకేదో బలాన్ని చూసి గర్వించిన వాళ్ళు వారి చివరి దినాల్లో భయంకరమైన ముగింపు వారికి వచ్చింది. నేనైతే నా ప్రభువా, నా బలము నీవే అని నమ్ముతున్నానయ్యా. నా జీవిత ప్రయాణానికి కావలసిన బలమంతా మీరే దయచే తండ్రి. నా జీవిత ప్రయాణానికి కావలసిన బలమంతా మీరు దయచేయండి ప్రభా అని అందరూ ఒక ప్రార్థన చేయాలి. స్వరం తెరిచి ప్రార్థన చేయాలి. నాకు బలము నువ్వు ఇవ్వాలి నాయనా. నా పరిస్థితులన్నిటిలో నిలబడే బలము నీవు ఇవ్వాలయ్యా. నా పరిస్థితులన్నిటిలో కొనసాగే బలము నీవు ఇవ్వాలయ్యా. శబరబదల రబ రికబదల బలబరబ శందరలర. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. ఆమేన్. ఓ నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, ఆరాధనా నీకే. నా బలమా పాడాలి. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆరాధనా నీకే. ఆరాధనా. చప్పట్లు కొడుతూ పాడదాం. ఆమేన్.
ఆరాధన నీకే. నీకు నేను బలం ఇస్తాను. ఈ పరిస్థితులన్నిటికీ నిలబడగలిగే బలమనే నీకు ఇస్తాను. దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. చప్పట్లు కొడుతూ ఆరాధన చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుచు. నీతో మాట్లాడాడు దేవుడు, స్పష్టంగా మాట్లాడాడు, ఆయన తేటగా మాట్లాడాడు. నీ ప్రయాణం అంతటికీ కావలసిన బలము నేను అనుగ్రహిస్తాను, సమాధానం ఇస్తాను, నేను ఆశీర్వదిస్తాను. బలము తనదని యెహోవా 2 మార్లు సెలవిచ్చాను అంటున్నాడు. దేవుని బలము పొందుకున్న హిజ్కియా అద్భుతాలు చూడగలిగాడు. ప్రార్థనలన్నిటికీ జవాబులు పొందుకున్నాడు. బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, బలము తనదని యెహోవా సెలవిచ్చెను, బలము నాదని యెహోవా 2 మారులు సెలవిచ్చెను. బలవంతులకు బలమిచ్చువాడు ఆయనే. ఓ పరిశుద్ధాత్మదేవుడా, మా బ్రతుకుకు కావలసిన బలాన్ని, ఈ జీవిత ప్రయాణానికి కావలసిన బలాన్ని అనుగ్రహించి ప్రశాంతతనిచ్చి ఆశీర్వదిస్తానంటున్నావు. బలము, సమాధానము, ఆశీర్వాదం, ఈ 3 నీలోనే ఉన్నాయ్యా, నీలోనే ఉన్నాయి ప్రభా. హిజ్కియా అనగా దేవుడే నా బలం. ఎప్పుడైతే నీవే మా బలమవుతావో, నీవిచ్చే బలము కొరకు మేము ఎప్పుడైతే ఆరాట పడతామో, మా బ్రతుకుల్లో అద్భుతాలు జరుగుతాయి నాయన, మా బ్రతుకుల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి నాయన. అట్టి బలము కొరకు కనిపెట్టుకునే శక్తి ప్రతి బిడ్డకు దయచేయండి, ప్రతి బిడ్డకు దయచేయండి. వాక్యమందు విశ్వాసం ఉంచండి, ప్రార్థనా శక్తితో నింపండి. ఖచ్చితంగా విడుదల వస్తుంది. డిసెంబర్ 31కి ముందే నా బలము చేత నీవు మునిగిపోయిన ఆ ఊబిలో నుండి నిన్ను బయటకు లేపుతాను. డిసెంబర్కు ముందే నేను లేపుతాను, నేను లేపు నిలబెడతాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రవచనం చెప్పమంటున్నాడు.
ఇది ప్రవచనం, ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీకిస్తున్న ప్రవచనం. హిజ్కియా వలె విశ్వాసం ఉంచి వాక్యమును పట్టుకొని ప్రార్థిస్తే నా బలము చేత నువ్వు ఎంత లోతుగా మునిగిపోయినా లేపి నిలబెడతాను, నేను నిలబెడతానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రాజా నీ కార్యం చేయండి, వాక్యం అందరిలో ఫలింప చేయండి. కష్టాలలో, కన్నీళ్లలో, వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. ఇదిగో మొదటి ఆరాధనలో ఇంకా చాలా స్థలం ఉంది నాయన. సంఘముతో మాట్లాడి నీ పనిలో వాడుకొని క్రొత్త వారిని నీ మందిరానికి నడిపించే ఆ పరిచర్య ప్రతి బిడ్డకు దయచేయండి. విశాల మందిరం అంతా లెక్కలేనని ఆత్మలతో నిండిపోవాలయ్యా, అట్టి కార్యం చేయండి. ఇదిగో ప్రభా నాయనా, దశమ భాగములు, వారపు కానుకలు, ప్రతిష్ఠితార్పణలను దీవించి 100 రెట్లు ప్రతిఫలాలు దయచేయమని ఈ వారమంతా మీరు తోడై ఉండండి. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి అందరినీ తీసుకురా నాయన. ఎవ్వరు మానకూడదు నాయన, అదొక అగ్ని ప్రాకారం నాయన. అది మా కుటుంబాలకి కాపుదల తండ్రి. ఉపవాసం ఉండి నీ సన్నిధికి నడిపించండి. మంగళవారం యూత్ మీటింగ్కి నడిపించండి. ఆదివారపు ఆరాధనలో మీరు ఉండమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని నామానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. యేసు రక్తమే చేయి ప్రభు, యేసు రక్తమే చేయి. యేసు నామునకే సంపూర్ణ విజయం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయో, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానమును లోకమందు ఉన్న సకల పరిశుద్ధులకు, ఆయన భక్తులందరికీ దేవాది దేవుని కృప సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.